సంక్రాంతి సమయంలో వివిధ వర్గాలకు మేలు చేసేలా వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆర్థిక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం లక్షల మంది ఇళ్లలో సంతోషం పంచుతుందన్న ఆయన ఆర్థిక ఇబ్బందులు అనేక సవాళ్లు ఉన్నా ప్రజలకు మేలు చేయాలనేదే తమ ప్రయత్నమని స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వం పలు వరాలు ప్రకటించింది. ఉద్యోగులు, పోలీసులు, రైతులు, విద్యార్థులు, చిన్న గుత్తేదారులకు కలిపి 6,700 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు తన నివాసంలో 3 గంటల పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి కేశవ్ ఉన్నతాధికారులతో కలిసి చర్చించారు. అనంతరం వేల కోట్ల బకాయిలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎఫ్ బకాయిలు, పోలీసులకు సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించనున్నారు. 6.5 లక్షల మంది విద్యార్థులకు మేలు చేసేలా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు కలిపి 758 కోట్ల రూపాయలు విడుదల చేశారు. చిన్న గుత్తేదారుల్లో 10 లక్షల లోపు బకాయిలు ఉన్న 26,000 మందికి నిధులు ఇవ్వనున్నారు. విద్యుత్ సబ్సిడీల కింద 500 కోట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు 627 కోట్లు చెల్లించనున్నారు. ఎంఎస్ఎంఈలకు 90 కోట్లు చెల్లించనుండగా దీని ద్వారా 651 చిన్న కంపెనీలకు 6,651 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఉద్యోగులది పెండింగ్ ఉంది. వాళ్ళ జీపీఎఫ్ పెండింగ్ గానీ 519 కోట్ల రూపాయలని విడుదల చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సెలవుల్ని కూడా ప్రజల కోసం, సమాజం కోసం ఉపయోగించుకునేటువంటి ఆ పోలీసు మిత్రులు ఆ లీవ్ ఎన్కాష్మెంట్ కూడా ఒక ఇన్స్టాల్మెంట్ విడుదల చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. 214 కోట్లు. సిపిఎస్ కు సంబంధించి 300 కోట్ల రూపాయలని విడుదల చేయడం జరుగుతాం. మొత్తం ఈ ఉద్యోగులకు ఇస్తున్నటువంటి ఒక దాదాపు 1,300 కోట్ల రూపాయలని విడుదల చేయడం జరుగుతా ఉంది. విద్యార్థులు దాదాపు 788 కోట్ల రూపాయలని రిలీజ్ చేయడం జరుగుతుంది. దాదాపు 6.5 లక్షల మంది విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడున్నటువంటి కష్టమైన పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తం చేయడము అంటే నిజంగా అది డెఫినెట్లీ ఆ క్రెడిట్ ని నేను లోకేష్ గారికి ఇవ్వాలనుకుంటున్నాం. 10 లక్షల లోపల ఉన్నటువంటి అన్ని కాంట్రాక్ట్ బిల్స్ ని రిలీజ్ చేయాలనేటువంటి నిర్ణయం ఈ రోజు తీసుకోవడం జరిగింది. దాదాపు ఇది 26,000 మందికి లబ్ధి జరుగుతుందని మేము అంచనా వేస్తున్నాం. భూసేకరణ చేయబడినటువంటి లబ్ధిదారులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వలేదు. వాటిని కూడా ఇందులోనే విడుదల చేయడం జరుగుతాం. చిన్న పరిశ్రమలు పెట్టుకున్నారు చాలా మంది. 651 కంపెనీలు 90 కోట్ల రూపాయలు మేము విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద వాళ్ళు దాదాపు 3,000 కోట్లు బకాయిలు పెండింగ్ పెట్టిపోయారు. సో దాన్ని కంటిన్యూస్ గా మేము పేమెంట్స్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఒక 400 కోట్లు రిలీజ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అమరావతికి సంబంధించి రైతులకు ఏవైతే బకాయిలు ఉన్నాయో వాళ్ళ కౌలుదారులకు సంబంధించినటువంటి బకాయిలు అమరావతి రైతులు అన్నీ కూడా చెల్లించడం జరుగుతుంది. దాదాపు 241 కోట్ల రూపాయలు చెల్లించడం జరుగుతుంది. ప్రభుత్వానికి ఎన్ని కష్టాలు ఉన్నా ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. విద్యుత్ ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచేది లేదన్న ఆయన ఆ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. అదనపు విద్యుత్ భారాలు ఏపీఈఆర్సీకి జగనే సమర్పించి వెళ్లారని గుర్తు చేశారు. ఒకసారి సమర్పించిన తర్వాత చేయగలిగిందేమీ లేదని తెలిపారు. కేంద్రం 60 పైసలు ఇచ్చి మనం 40 పైసలు పెట్టాల్సినటువంటి పరిస్థితుల్లో 60-40 షేర్ ఉన్న దగ్గర ఆ 60 పైసల్ని తీసుకుని వాడేశారు. కేంద్రానికి యూసీలు ఇవ్వకపోవడంతో ఆ పథకాలన్నీ కూడా నిధులు వాడలేకుండా పోయినటువంటి పరిస్థితులు వస్తే మేము వచ్చిన తర్వాత ఇవాళ 6,000 పైన కోట్ల రూపాయలని కేంద్రానికి చెల్లించాం. గత ప్రభుత్వ బకాయిల్ని చెల్లిస్తూ, మరోవైపు డే టు డే అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడానికి ఎక్స్పెండిచర్ పెడుతూ, మరోవైపు భవిష్యత్తులో పెట్టుబడులు తేవడానికి, పరిశ్రమల పెట్టుబడులు కావచ్చు, లేకపోతే రోడ్లని బాగు చేయడానికి కావచ్చు, లేకపోతే సాగునీటి కాలువల్ని బాగు చేయడానికి కావచ్చు, ప్రాజెక్టులు కట్టడానికి కావచ్చు, ఇవన్నింటికి నిధుల్ని సమకూర్చి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పరుగులు పెట్టించే దిశగా ఇవాళ ప్రభుత్వం పనిచేయాలనేటువంటి లక్ష్యంతోనే మేము ముందుకు పోతాం. ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చినటువంటి సహకారంతో ఇవాళ మేము ఈ కార్యక్రమాలన్నింటినీ చేసుకోగలిగాం. ప్రతిరోజు పండగలాగానే ఈ రాష్ట్రం ముందుకు నడవాలి అనేటువంటిదే మేము మా అందరి తపన కూడా. నేను చెప్పినటువంటి ప్రామిస్లు అన్నింటినీ కూడా నిలుపుకుంటాం. ఉద్యోగస్తులు కావచ్చు, చిన్న కాంట్రాక్టర్లు కావచ్చు, చిరు వ్యాపారులు కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, మా రైతన్నలు కావచ్చు, లేకపోతే మా మహిళా సోదరీమణులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా బాసటగా నిలవడం కోసమే ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటుందనేటువంటి తెలియజేసుకుంటూ సంక్రాంతి సందర్భంగా
శక్తికి మించి ఇవాళ ఈ అన్ని వర్గాల వారికి బాసటగా నిలిచేటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుతూ ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపులపై మంత్రి నారా లోకేష్ తన హర్షం వ్యక్తం చేశారు. ఫీజు బకాయిలు పెట్టి లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో జగన్ ఆటలాడారని లోకేష్ మండిపడ్డారు. జగన్ పాపాలకు విద్యార్థులు బలి కాకూడదని తాను కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిపి సర్టిఫికెట్లిచ్చే ఏర్పాట్లు చేశారని గుర్తు చేశారు. పండుగ వేళ విద్యార్థులకు తీపి కబురందించిన ముఖ్యమంత్రికి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.